హాయ్ అండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్రిస్పీగా చిప్స్ లాగా ఏ విధంగా అరటికాయని ఫ్రై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తామండి. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం అరటికాయలు చెక్కు తీసుకొని ఈ విధంగా తరుక్కోవాలండి సన్నగా చిప్స్ లాగా. ఈ విధంగా చేయడం వల్ల మనకి అన్నీ ఒకే ఈక్వల్గా ఉంటాయండి. ఒకటి లావు ఒకటి సన్నం కాకుండా త్వరగా కూడా అయిపోతాయి. సో ఇవన్నీ మొత్తం సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. మొత్తం వాటర్ లేకుండా మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నాకు ఎక్కువ ఆయిల్ ఇష్టం ఉండదు. అందుకని నేను ఈ విధంగా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇవి బాగా ఏగిపోతున్నప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పౌడర్ చేసుకుని అది కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడగా కారం, ఉప్పు, కరివేపాకు వేసుకుని వేయించుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అండి.